హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేద్దాం MCQs ఫార్మాట్లో. సో ఫస్ట్ నేను క్వశ్చన్ చూపిస్తాను. క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ మీరు చూసిన తర్వాత మీ క్వశ్చన్ నెంబర్ పెట్టి ఆప్షన్ ఏంది అనుకుంటున్నారు కరెక్ట్ అనేది కూడా మీరు లాస్ట్ వరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మీ యాక్యురసీ ఎంత ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవుట్ ఆఫ్ 10 ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారని. సో ఇవన్నీ కూడా మనం సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కరెంట్ అఫైర్స్ చదవడంతో పాటు డెఫినెట్లీ మీకు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో నెగిటివ్ మార్కింగ్ కానీ యాక్యురసీతో ఆన్సర్ చేయడానికి కానీ ఇవి హెల్ప్ చేస్తాయి. నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కోపర్నికస్ ప్రోగ్రామ్. ఇది ఒక స్పేస్ రిలేటెడ్ ఇనిషియేటివ్. ఏ కంట్రీది ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. సెకండ్, ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ రిలేటెడ్ టు అట్మాస్ఫియర్ as well as emergency response and security. Right? So which of the statements given above are correct? One only, two only, both one and two, neither one nor two. మరి వీటిలో కోపర్నికస్ ప్రోగ్రామ్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటనేది ఐడెంటిఫై చేయండి. సో ఫస్ట్ ఆన్సర్ చూస్తే ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ. కాదు, కోపర్నికస్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోగ్రామ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. దెన్ సెకండ్, ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ రిలేటెడ్ టు అట్మాస్ఫియర్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ సెక్యూరిటీ. ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో దీంట్లో భాగంగా సెంటినెల్ అనే పర్టికులర్ శాటిలైట్ ని పంపించడం జరిగింది. ఇది ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్ కి సంబంధించిన క్రూషియల్ డేటాని వెనక్కిస్తుంది. సో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోగ్రామ్. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఓన్లీ 2 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ మెజారిటీ ఇస్ రిక్వైర్డ్ in the Rajya Sabha to pass a resolution for the removal of the Vice President of India. So recent times lo manam chuste ganaka kontamandi opposition leaders Vice President మీద no confidence motion ని పాస్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ లో Vice President ని రిమూవ్ చేయాలంటే కనుక ఎంత మెజారిటీ అవసరం అనేది చూద్దాం. కామెంట్స్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ నోటింగ్, సింపుల్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ నోటింగ్, మెజారిటీ ఆఫ్ ఆల్ ది దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్, 3/4 ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్. సో ఇక్కడ మనం వైస్ ప్రెసిడెంట్ ని ఇంపీచ్ చేయాలంటే రాజ్యసభలో కావాల్సిన మెజారిటీ ఎంత అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి మనకి మెజారిటీ ఆఫ్ ఆల్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. ఎందుకు అంటే మనకి ఎఫెక్టివ్ మెజారిటీ అనే టర్మ్ యూజ్ చేస్తాం. సో ఆర్టికల్ 67 క్లాస్ బి, ఓకే, ఆర్టికల్ 67 క్లాస్ బి అనేది మనకి వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ గురించి మనకి డిస్కస్ చేస్తుంది. సో ఇక్కడ రిమూవల్ అనే దానికి గ్రౌండ్స్ అనేది కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయనప్పటికీ కూడా ఇనిషియేషన్ అనేది రాజ్యసభలో జరగాలి. ఇనిషియేషన్ రాజ్యసభలో జరిగితే ఎఫెక్టివ్ మెజారిటీతో రిజల్యూషన్ పాస్ అవ్వాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? మనకి ఆ హౌస్లో ఉన్న వేకెన్సీస్ని డిడక్ట్ చేసిన తర్వాత ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో దాంట్లో టోటల్ మెంబర్షిప్ అనేది చూస్తారనమాట. అంటే మనకి 250లో 245 యాక్చువల్ స్ట్రెంగ్త్ ఉందనుకోండి, వేకెన్సీస్ తీసేసిన తర్వాత దాంట్లో ఉన్న మెజారిటీని ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. రైట్? సో ఆప్షన్స్ వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ ఆల్ ద దెన్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. రైట్? సో ఆప్షన్ సి. దెన్ third question, consider the following statements regarding Amrit Gyan Kosh portal. So first statement, it is developed by National Informatics Center. Second, it aims to promote self-reliance in governance training. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక అమృత్ జ్ఞాన్ పోర్టల్ అనేది, ఈ పర్టికులర్ జ్ఞాన్ కోష్ పోర్టల్ అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డెవలప్ చేసిందంటే కాదు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అండ్ ఈ కర్మయోగి మనకి ఆ పోర్టల్ అనేది వీళ్ళు డెవలప్ చేశారు, వీళ్ళు కలిసి. మరి ఇది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ పెన్షన్స్, పర్సనల్ గ్రీవాన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలోకి ఇది వస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? గవర్నెన్స్ విషయంలో సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం డెవలప్ చేసుకునే విధంగా ఈ గాట్ అనేది ఉంటుంది. దాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఆప్షన్స్ వచ్చేసరికి సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. దెన్ ఫోర్త్ క్వశ్చన్, లోనార్ లేక్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏ స్టేట్ నుంచి? మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ అండ్ ఉత్తరాఖండ్. మరి వీటిలో ఏ ఆప్షన్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఆన్సర్ ఇక్కడ ఏంటి? మహారాష్ట్ర. మరి లోనార్ లేక్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది? రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని లోనార్ లేక్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లోకి రికమెండ్ చేయమని చెప్పి సబ్మిషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ లోనార్ లేక్ అనేది అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఇది మెటియోరైట్ ఇంపాక్ట్ వల్ల క్రియేట్ అయిన లేక్. అంటే మనకి ఎర్త్కి ఒక మెటియోర్ వచ్చి స్ట్రైక్ చేయడం వల్ల ఒక క్రేటర్ అనేది ఫామ్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నప్పుడు ఒక మెటియోర్ వచ్చి హిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? మన ఎర్త్ మీద ఇలా ఒక డిప్రెషన్ లాంటిది ఫామ్ అయింది అనమాట ఈ క్రేటర్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రెయిన్ఫాల్ వల్ల కానీ వాటర్ వల్ల ఇలా ఫిల్ అయినప్పుడు ఏమవుతుంది? అది లేక్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. క్రేటర్ లేక్స్ అంటాం. అలాంటి ఒక లేక్ లోనార్ లేక్. ఆల్మోస్ట్గా మనకి 50,000 years ఎగో ఒక మెటియోరైట్ ఇంపాక్ట్ వల్ల ఫామ్ అయిన లేక్ ఏంటి అంటే ఈ లోనార్ లేక్. ఇది వరల్డ్లోనే సాల్టియెస్ట్ లేక్ అనమాట. లార్జెస్ట్ సాల్టియెస్ట్ లేక్ కూడా ఇదే.
లోనార్ లేక్. ఇక్కడ వాటర్ ఎంత అంటే సీ వాటర్తో పోలిస్తే 7 times ఇంకెక్కువ సాల్ట్గా ఉంటుంది అనమాట వాటర్ అనేది. దాంతోపాటు ఈ వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే క్లైమేట్ని బట్టి, అలానే దాని యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైతే ఉన్నాయో అలా పింక్ నుంచి డిఫరెంట్ కలర్స్లోకి ఈ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది లోనార్ లేక్ యొక్క స్పెషాలిటీ. సో క్రేటర్ ఇంపాక్ట్ కలిగిన, అంటే మెటోరైట్ ఇంపాక్ట్ వల్ల ఫామ్ అయిన క్రేటర్ లేక్ ఒకటే ఇండియాలో ఉంది. అది జియోలాజికల్లీ చాలా సెన్సిటివ్ సైట్గా కూడా రికగ్నైజ్ అయింది GSI వల్ల. కానీ ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికమెండ్ చేస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ ASIకి రికమెండేషన్ పంపించడం జరిగింది. ఇక్కడ మ్యూల్ హంటర్ AI recently seen in news is an initiative of. So first చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, యునెస్కో, ఆర్కిటెక్ట్ కౌన్సిల్, వరల్డ్ బ్యాంక్. మరి దీంట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ ఇక్కడ మూల్ హంటర్ AI అంటే ఏంటి? AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి మూల్ అంటే ఏంటి? సో జనరల్గా మిలిటరీలో కూడా మూల్ అంటాం, అంటే ఎవరైతే కనుక ఇల్లీగల్గా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తారో వాళ్ళని మూల్స్ అంటారు, మూల్ రోబోట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే RBI ఇన్నోవేషన్ హబ్ అనేది RBI కింద ఉంది. సో ఇది ఒక రీసెర్చ్ బాడీ లాగా అనుకోవచ్చు. సో వీళ్ళు డెవలప్ చేసిన కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి ఫేక్ అకౌంట్స్ గుర్తుపట్టడానికి ఈ మూల్ హంటర్ AI పోర్టల్ అనేది డెవలప్ చేశారు. ఇక్కడ ఏంటి మూల్ అకౌంట్స్ అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్స్లో ఇన్నోసెంట్ పర్సన్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఇల్లిసిట్ పర్సన్స్, అంటే ఇల్లిసిట్ యాక్టివిటీస్ని లైక్ మనీ లాండరింగ్ కానీ ఇలాంటి వాటిని చేయడానికి కొన్ని ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి ఇన్నోసెంట్ పర్సన్స్ ద్వారా వాళ్ళ అకౌంట్లో ఉన్న మనీని ఇలా లాండరింగ్ ఇవన్నీ చేస్తుంటారు. వాటిని మూల్ అకౌంట్స్ అంటాం అనమాట. సో అవి రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అనేది రీసెంట్గా వీటిని ఎలిమినేట్ చేయడానికి తీసుకున్న ఇనిషియేటివే మూల్ హంటర్ AI. నెక్స్ట్ 6th question. Consider the following statements regarding Imaging X-ray Polarimetry Explorer. First statement, it is a small explorer mission of NASA in collaboration with ISRO. Second, the measurements of the IXPE will help in understanding cosmic ray sources like active galactic nuclei and micro quasars. So first ఇక్కడ statements నుంచి ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఇక్కడ IXPE ఇది ఇంతకు ముందు కూడా న్యూస్లో ఉంది, బట్ ఇప్పుడు కూడా న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఇది వరల్డ్లోనే ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎక్స్రే పోలరైజేషన్ కోసం సెండ్ చేసిన శాటిలైట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈవెన్ మన ఇండియన్ కాంటెక్స్లో కూడా మనం ఈ ఇయర్ యొక్క ఫస్ట్ మిషన్ ఎక్స్పోసాట్, అవునా, PSLV C58 January 1st 2024లో మనం ఫస్ట్ లాంచ్ ఏంటి ఇస్రోది అంటే ఎక్స్పోసాట్ మిషన్. మరి ఇది వరల్డ్లోనే సెకండ్ ఎక్స్రే పోలరైజేషన్ కోసం పంపించిన మిషన్. మరి ఫస్ట్ మిషన్ అప్పుడు ఏంటి అంటే ఈ IXPE ఇది ఎవరు పంపించారు? నాసా పంపించింది. బట్ ఎవరి కొలాబరేషన్తో? ఇస్రో కాదు, ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ కొలాబరేషన్తో పంపించింది. సో ఈ స్టేట్మెంట్ అనేది ఇస్రో కాబట్టి రాంగ్, రైట్. సో ఎక్స్రే పోలరైజేషన్ అంటే ఏంటి? జనరల్గా ఎక్స్రేస్ అనేవి చాలా హై ఎనర్జీ సెలెస్టియల్ బాడీస్ నుంచి ఎమిట్ అవుతూ ఉంటాయి. మనకి ఎక్స్రేస్ అనే వాటిని పల్సర్స్ లేకపోతే క్వాజర్స్ కానీ గెలాక్టిక్ న్యూక్లియై ఇలాంటి హై ఎనర్జీ వాటి నుంచి వస్తాయి. కాబట్టి ఎక్స్రేస్ అనేవి కొన్నిసార్లు మనకి పోలరైజేషన్ చెందినప్పుడు ఆ పోలరైజేషన్ ఎందుకు జరుగుతుంది అలాంటి రీజన్స్ తెలుసుకోవడానికి ఇలాంటి డెడికేటెడ్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఎక్స్పోసాట్ మిషన్ అనేది ఇండియాలో ఎందుకు ఫేమస్ అంటే ఇది మన థర్డ్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేషన్ అనమాట. మన ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేషన్ ఏంటి? ఆస్ట్రోసాట్ మిషన్. దాని తర్వాత మనం రీసెంట్గా ఆదిత్య L1ని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో లాంచ్ చేయడం జరిగింది, September 2nd 2023. అది సెకండ్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేషన్, సన్కి సంబంధించిన ఫస్ట్ అబ్జర్వేటరీ. దెన్ థర్డ్ మిషన్ ఏంటి? స్పేస్ బేస్డ్ అబ్జర్వేషన్స్ కోసం మనం పంపించింది ఎక్స్పోసాట్ మిషన్. అలా ఎక్స్పోసాట్ అనేది వరల్డ్లో సెకండ్ పోలరైజేషన్ ఎక్స్రే గురించి తెలుసుకోవడానికైతే ఈ IXPE అనేది నాసాది ఫస్ట్ పోలరైజేషన్కి సంబంధించిన శాటిలైట్. సో సెకండ్ ఇది IXPE అనేది గ్యాలక్టిక్ న్యూక్లియై. సో మనకి ఏదైతే ఆటంలో న్యూక్లియస్ ఉంటుందో అలానే గ్యాలక్టిక్ న్యూక్లియై అనేది కూడా ఉంటుంది, గెలాక్సీస్ మధ్యలో ఉండే న్యూక్లియై. దీంట్లో చాలా హై ఎనర్జీ రేడియేషన్ ఉంటుంది, అక్కడి నుంచి మనకి స్టార్స్ ఇవన్నీ ఫామ్ అయ్యేది ఒక థియరీ అనమాట. సో అలాంటి హై ఎనర్జీ నుంచి ఎక్స్రేస్ వచ్చినప్పుడు మనకు పోలరైజేషన్ చెందుతూ ఉన్నాయి. ఆ పోలరైజేషన్ ఎందుకు అవుతుంది ఇలాంటి రీజన్స్ని కనిపెట్టడానికి మనకి మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఒకటే ఆన్సర్. Next, 7th question. Consider the following statements with reference to hemophilia A. It is an inherited blood disorder. A gene for hemophilia is carried on the X chromosome. So వీటిలోంచి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. రీసెంట్గా మనం చూస్తే ఇండియాలో ఫస్ట్ టైం జీన్ థెరపీ ద్వారా దీన్ని క్యూర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం జరిగింది. మరి హీమోఫిలియా అంటే ఏంటి? జనరల్గా మనకి బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉండాలి. బ్లడ్ క్లాటింగ్ అవ్వకపోతే ఏమవుతుంది? ఎక్సెసివ్ బ్లీడింగ్ జరగడం వల్ల మనకి మనిషి ప్రాణానికే ముప్పు వస్తుంది. దాన్నే హీమోఫిలియా అంటాం. మరి ఇదేంటి? ఒక ఇన్హెరిటెడ్ డిజార్డర్, అంటే పేరెంట్స్ నుంచి ఇన్హెరిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్ అనేది కరెక్ట్.
దెన్ సెకండ్ ఏంటి, జనరల్గా ఈ హీమోఫిలియా అనేది ఇన్హెరిట్ అవుతుంది అని అంటే పేరెంట్స్ నుంచి రావడానికి ఆ జీన్ అనేది ఎవరిలో ఉంటుంది, ఎక్స్ క్రోమోజోమ్లో ఉంటుంది. సో ఇక జీన్ థెరపీని యూజ్ చేసి ఏం చేస్తున్నాం, బ్లీడింగ్ అనేది ఆగడానికి రీప్లేస్ చేయడం కానీ, దాని బ్లడ్ కెపాసిటీ అంటే మన బ్లడ్ క్లాటింగ్ అనేది అవ్వడానికి దాన్ని బూస్ట్ చేయడం కానీ జీన్ని చేయడం జరిగింది. సో జీన్ థెరపీ వల్ల మనం సక్సెస్ఫుల్గా హీమోఫిలియాని ఆపడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి, 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి బోత్ 1 and 2. నెక్స్ట్, with reference to the World Malaria Report 2024, consider the following statements. So malaria అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా మలేరియాని 2025కి ఎలిమినేట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది కాబట్టి టీబీ అండ్ మలేరియా అనేది ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. ఫస్ట్, ఇట్ ఈస్ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్డ్ బై WHO. Second, Africa accounts for more than 90% of the global cases and malarial deaths in 2023. Third, number of estimated malarial cases in India increased by over 5% in the last 6 years. మన వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది కూడా మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈస్ అన్ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్డ్ బై WHO, కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, ఆఫ్రికాలో ఆల్మోస్ట్ 94 to 95% ఆఫ్ ద డెత్స్ అనేవి మలేరియా నుంచి అవుతున్నాయి, ఆ మాట కూడా కరెక్టే. సో మనకి ఎస్పెషల్లీ ట్రాపికల్ కంట్రీస్లో మనకి మస్కిటో అనేది ఎక్కువగా ఉంటుంది, మస్కిటో బైట్ అనేది. మనకి మలేరియా అనేది దేనివల్ల వస్తుంది, ఒక పారాసైట్ ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనకి ఎనాఫిలస్ మస్కిటోస్ అనేవి కుట్టడం వల్ల మలేరియా అనేది వస్తుంది. ఈ మలేరియా అనేది ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్లో బుర్కినా ఫాసో, నైజీరియా, ఘనా ఇలాంటి కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది స్టేట్మెంట్ కరెక్ట్. దెన్ థర్డ్ స్టేట్మెంట్, నెంబర్ ఆఫ్ ఎస్టిమేటెడ్ మలేరియల్ కేసెస్ ఇన్ ఇండియా ఇంక్రీజ్డ్ కాదు, డిక్రీజ్ అయింది. మలేరియల్ కేసెస్ అనేవి సక్సెస్ఫుల్గా మనం డిక్రీజ్ చేయగలిగాం. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో దాని తర్వాత ఆన్సర్ ఏంటి, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2. Then 9th question, consider the following statements regarding Indira Gandhi Peace Prize. So first statement, it is given to individuals who work towards ensuring international peace and development. Second, it will be conferred to the prominent human rights activist మైకేల్ బాచెలెట్ ఇన్ 2024. సో మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే కనుక ఎవరైతే ఇంటర్నేషనల్ పీస్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది ఇస్తున్నాం, ఇది కరెక్టే. సో ఆమె మరణాంతరం మనం 1986 నుంచి అవార్డు అనేది ఇస్తున్నారు, అవార్డుతో పాటు 25 lakh rupees కూడా ఇస్తున్నారు, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. దెన్ సెకండ్, ఇట్ విల్ బి కన్ఫర్డ్ అపాన్ ప్రామినెంట్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్. సో చిలీ యొక్క ప్రెసిడెంట్ అయిన మైకేల్ బాచెలెట్ ఈయనకి ఇవ్వడం జరుగుతుంది, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇప్పటి వరకు మనకి ఫేమస్ పర్సన్స్ ఎవరికి ఇచ్చారు అని అంటే మనకి ఈవెన్ ఇస్రోకి కూడా ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఇస్రోకి, ఎన్జిఓ ప్రథమ్ ఉంది కదా మనకి ఎస్ఆర్ రిపోర్ట్ కండక్ట్ చేస్తారు, యాన్యువల్ సర్వే ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, అది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలానే మనకి ఏంజెలా మార్కర్ కానీ, సో జిమ్మీ కార్టర్ యుఎస్ ప్రెసిడెంట్కి కానీ, లేకపోతే మనకి ఇంకా ఈ మైకేల్ గోర్బచావ్ కానీ, సో ఇలా యూనిసెఫ్కి ఇచ్చారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మాజీ ప్రధానమంత్రి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇలా ఫేమస్ రిసిపియన్స్ అనేవాళ్ళు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ నుంచి తీసుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, అనైమలై టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ఈ పర్టికులర్ టైగర్ రిజర్వ్లో ఉన్న కొంతమంది ట్రైబల్ కమ్యూనిటీస్కి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ల్యాండ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది, హ్యాబిటాట్ రైట్స్ అంటాం. సో అది ఇచ్చారు కాబట్టి ఈ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది ఎక్కడుంది, తమిళనాడులో ఉంది. సో మన పరంబికులం టైగర్ రిజర్వ్ ఇలాంటి వాటి దగ్గరలో ఈ అనైమలై టైగర్ రిజర్వ్ అనేది ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి కమ్యూనిటీ రైట్స్, ల్యాండ్ రైట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఈ ల్యాండ్ రైట్స్ అనేవి ఏంటి, ఎవరైతే కనుక 75 years నుంచి ఆ ట్రైబల్స్ కానీ అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉంటారో మేము 75 years నుంచి కూడా అదే ఫారెస్ట్లో మా ఎకనామిక్ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకుని అక్కడే ఉంటున్నాము అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకి ఆ 75 years అనేది ప్రూవ్ చేస్తే కనుక 5 hectares ఆఫ్ ల్యాండ్ అంటే మనకి 10 acres ఆఫ్ ల్యాండ్ అనేది వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది, ఫారెస్ట్ ల్యాండ్లో పట్టా అనేది ఇస్తారు. దెన్ సెకండ్, కమ్యూనిటీ రైట్స్ అనేవి ఉంటాయి. సో కమ్యూనిటీ రైట్స్ అంటే ఏంటి, ఆ ట్రైబల్ కమ్యూనిటీ మొత్తానికి కూడా ఫారెస్ట్ ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసుకోవడానికి అలా కమ్యూనిటీ రైట్స్ని ఇస్తారు, వాటర్ బాడీస్ని యూజ్ చేసుకోవడానికి వాటికి. దెన్ కన్జర్వేషన్ రైట్స్ అనేవి కూడా ఉంటాయి. కన్జర్వేషన్ రైట్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎన్వైర్న్మెంట్ నుంచి తీసుకోవడమే కాకుండా ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్కి కూడా కొన్ని కన్జర్వేషన్ మెజర్స్ తీసుకోవాలి. అంటే పోచింగ్ లాంటివి జరగకుండా ఆపడం కానీ, స్మగ్లింగ్ కానీ, వైల్డ్ ఫైర్స్ జరగకుండా చూసుకోవడం కానీ, అట్లా ఎన్వైర్న్మెంట్ కన్జర్వేషన్కి సంబంధించిన మెజర్స్ కూడా తీసుకోవాలి. అలా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది మనం 2006లో పాస్ చేసుకోవడం జరిగింది. ఇలా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది రీసెంట్గా అనైమలై టైగర్ రిజర్వ్లో ఉన్న కొన్ని ఫారెస్ట్ డ్వెల్లర్స్కి అండ్ ఎస్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సోనాయి రూపాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, అది ఏ స్టేట్ నుంచి అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం,
ఈ లాస్ట్ వీక్లో సంబంధించిన ఇంపార్టెంట్ MCQs. సో ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా 7 డిఫరెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసాం. అక్కడ మనం డైలీ చేసే వీడియోస్లో మనం కవర్ చేయని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి ఇంపార్టెంట్ వాటిని పిక్ చేసుకుని 10 MCQs మనం డిస్కస్ చేసాం డిఫరెంట్ టాపిక్స్ నుంచి. ఈ ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా ఇవన్నీ మాకు బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, ఇంకా ఫర్దర్ వీడియోస్ అనేవి కొత్తగా తీసుకురావడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.